వైసీపీ అధికార ప్రతినిధి సుజాత గారి దగ్గరికి వెళ్ళాం. ఎందుకంటే చాలా సమగ్రమైన విశ్లేషణ మీరు అందించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి సంబంధించి దాని స్వరూప స్వభావాన్ని కూడా వివరించారు. సుజాత గారు మీరేమంటారు? నమస్తే అండి. వక్తలు సూర్యప్రకాష్ రావు గారికి అలాగే చౌదరి గారికి నమస్కారం. అదేవిధంగా మొదటి ప్రోగ్రాం కాబట్టి డెఫినెట్ గా చాలా న్యూట్రల్ గా ప్రజల గొంతుకగా ముందుకు వెళుతుందని ఇండియా నెక్స్ట్ భావిస్తున్నాము. సో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయానికి వస్తే ఈరోజు చాలా సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా నేను కొన్ని అంశాలు దీని చరిత్ర, దీని పూర్వాపరాలు, కొన్ని అంశాలు నేను చెప్పదలుచుకున్నానండి. మామూలుగా ఈ భూ సర్వే అనేది దాదాపు 100 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు జరిగినటువంటి భూ సంస్కరణలు మళ్ళీ కేంద్ర ప్రభుత్వం వీటిని తీసుకొచ్చి ఒక ముసాయిదాని ప్రకటించి ఆ ముసాయిదా ప్రకారం నీతి ఆయోగ్ ద్వారా రాష్ట్రాలని ఆదేశించటం, వీటన్నిటినీ తీసుకుంటే ఈరోజు ఒకటి, అసలు ఈ చట్టం ఎందుకు తీసుకురాబడింది, దీని వెనక ఉన్నటువంటి కారణం ఏంటి? ఒకటి, లీగల్ లా సర్కిల్స్ లో, లాయర్స్ సర్కిల్స్ లో ఒక మెటాఫర్ ఉందండి. చార్మినార్ ని ఎవరైనా అమ్మచ్చు, ఎవరైనా కొనచ్చు. వాసుదేవన్ గారు, మీరు అమ్మేటట్లయితే నేను కొనుక్కోగలిగిన సత్తా ఉంటే మన ఇద్దరం కలిసి ఒక రిజిస్ట్రార్ దగ్గరికి వెళ్ళొచ్చు. మీరు కొనచ్చు, మీరు అమ్మచ్చు, నేను కొనచ్చు, దానికి ఎవరు అడ్డంకి చెప్పరు. అలాగే రిజిస్ట్రార్ కూడా నా పేరు మీద రిజిస్టర్ చేసేస్తారు, అయిపోతుంది. తర్వాత పేపర్ల మీద చార్మినార్ నా పేరు మీద ఉంటుంది, కానీ చార్మినార్ అక్కడే ఉంటుంది. అలాగే ఇంకొకళ్ళు సూర్యప్రకాష్ గారు వచ్చి మళ్ళీ ఇంకోసారి చార్మినార్ నేను అమ్ముతాను చౌదరి గారికి అనొచ్చు, మళ్ళీ చౌదరి గారు కూడా కొనుక్కోవచ్చు. సో ఈ రకమైనటువంటి చట్టం ఏదైతే రిజిస్ట్రేషన్ ఆఫ్ రైట్, ROR అంటారు దీన్ని. సో ఈ రిజిస్ట్రేషన్ ఆఫ్ రైట్ అనే అంశం మీద చాలా వివాదాలు ఈ రోజు కోర్టుల్లో చూసుకుంటే, ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై LLB ఆనర్స్. సో సివిల్ కేసులకి వచ్చేస్తే ఇప్పుడు దాదాపు 60% కేసులు భూములకు సంబంధించి. సో ఏవైతే మర్డర్ కేసులు వచ్చినాయో అవి 14% మర్డర్ కేసులు వచ్చేసి ల్యాండ్ డిస్ప్యూట్స్ మీద మర్డర్ కేసులు రిజిస్టర్ అవుతున్నటువంటి పరిస్థితి. కోర్టులకు ఈరోజు అవి తలకు మించినటువంటి భారమైనవి. పైగా వాటికి సంబంధించినటువంటి ప్రాపర్ డాక్యుమెంటేషన్ లేదు ఈరోజు. ఎందుకంటే అవి ఎప్పుడో ఈ సర్వేలు బ్రిటిష్ వారు కాలంలో జరిగినటువంటి సర్వేలు. ఆ తర్వాత రాష్ట్రాలు విడిపోయినాయి, దేశాలు ఏర్పడినాయి, ఆ తర్వాత రాష్ట్రాలు విడిపోయినాయి. మద్రాసు నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోవడం జరిగింది, ఆ తర్వాత తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోవడం జరిగింది. చాలా మార్పులు జరిగినాయి. కానీ ఇప్పటికీ కూడా ల్యాండ్ సర్వే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఇంప్లిమెంట్ అవ్వడానికి గల కారణం ఏంటంటే, ఈ సివిల్ కేసుల్ని కోర్టుల నుంచి మనం తగ్గించవచ్చు. పూర్తిగా ఏదైతే క్రైమ్ ఉందో దాన్ని ఖచ్చితంగా తగ్గించవచ్చు. మొట్టమొదటిగా ఇది ఆస్ట్రేలియాలో ప్రవేశపెట్టబడింది. సో ఆ తర్వాత దాదాపు అన్ని దేశాలు కూడా దీన్ని ఫాలో అవుతున్నాయి. ఎందుకంటే వేరే దేశాల్లో ఇలా ల్యాండ్స్ మీద డిస్ప్యూట్స్ అనేది కేవలం 4% ఉంటదండి, అది కూడా కార్పొరేట్ లెవెల్లో. అంతేగాని ఇండివిజువల్స్ కి మధ్య ఈ ల్యాండ్ డిస్ప్యూట్స్ అనేది కేవలం 4% మాత్రమే ఉంటుంది. ప్రాపర్ డాక్యుమెంటేషన్ మిస్సింగ్ అనేది చాలా చాలా తక్కువ. ఇంకా మన హైదరాబాద్ లో అయితే డబుల్ రిజిస్ట్రేషన్ కాదు, ట్రిపుల్ రిజిస్ట్రేషన్, లేదా 4 times రిజిస్ట్రేషన్, 10 times రిజిస్ట్రేషన్ చాలా ఉన్నాయి హైదరాబాద్ లో. అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా అగ్రికల్చరల్ ల్యాండ్స్ మీద ఎన్నో రిజిస్ట్రేషన్స్, డబుల్ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి అన్నమాట ఈరోజు. సో వీటన్నిటిని పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం దాదాపుగా 40 సంవత్సరాలు చాలా ఆలోచన చేసి, ఇది కోర్టుల్లో పరిష్కారం అయ్యేది కాదు, దీనికి కోర్టుల్లో పరిష్కారం అవ్వాలంటే సివిల్ యాక్ట్స్ మొత్తం అమెండ్మెంట్ చేయవలసి ఉంటుంది. కాబట్టి దీనికి ఒక స్పెషల్ చట్టాన్ని తీసుకురావాలి, ల్యాండ్స్ కి సంబంధించినటువంటి రీఫార్మ్స్ ని స్పెషల్ చట్టం తీసుకురావాలి అని చెప్పి 40 సంవత్సరాలు మేధావులు బాగా ఎక్సర్సైజ్ చేసి 2008లో మొదటిసారి ముసాయిదా ప్రకటించడం జరిగింది. 2008లో మొట్టమొదటిసారిగా దీని మీద ముసాయిదా ప్రకటించడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ దాంట్లో ఉన్న లోటుపాట్లను సరిచేస్తూ మళ్ళీ 2000
11లో ముసాయిదా ప్రకటించారు. దాని మీద మళ్ళీ ఎక్సర్సైజ్ చేసి మళ్ళీ 2015లో, దాని మీద మళ్ళీ ఎక్సర్సైజ్ చేసి 2019లో, ఈ రకంగా 4 సార్లు ఎక్సర్సైజ్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఈ రోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే దాన్ని ప్రవేశపెట్టింది. ప్రవేశపెట్టిన తర్వాత రాష్ట్రాలకి అనుమతి ఇచ్చింది. ముందు మీరు సర్వేని పూర్తి చేయండి. ఇందులో దాదాపుగా 3 దశలు ఉంటాయి. ఒకటి ల్యాండ్స్ అన్నిటిని కూడా సర్వే చేయటం, ఆ తర్వాత గ్యారంటీ ఇవ్వటం, ఆ తర్వాత ఇన్సూరెన్స్, అష్యూరెన్స్ అండ్ ఇన్సూరెన్స్. సో ఒక ల్యాండ్ కి సంబంధించి ముందు సర్వే ఉంటుంది. ఆ సర్వే తర్వాత ఈ రోజు ఒక ల్యాండ్ మా తాతగారి దగ్గర నుంచి నాకు ఒక ల్యాండ్ వచ్చిందంటే దానికి దాదాపుగా ఇంత కట్ట పేజీలు నేను నా పిల్లలు క్యారీ అవుట్ చేయాలి. లేకపోతే మన రిజిస్టర్ ఆఫ్ రైట్ అనేది ఉండదు. అదే విధంగా ఒక తహసీల్దార్ మనకి పట్టా పుస్తకం ఇవ్వడు, లేకపోతే అది మన భూమి వెబ్సైట్ లో అది కనిపించదు. ఇవన్నీ ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎవరి దగ్గర ఉంటుంది? గవర్నమెంట్ దగ్గర ఉంటుంది. ఈ గవర్నమెంట్ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ రోజు ఆ ల్యాండ్ నేను అని గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళొచ్చు, రేపు ఆ ల్యాండ్ మీది అని కూడా మీరు గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళొచ్చు. సో ఈ డిస్ప్యూట్ ని వాళ్ళు కూలంకషంగా దీన్ని పరిశీలించి దీన్ని పర్మనెంట్ సొల్యూషన్ తీసుకురావడానికి ఒక ఐడెంటిటీ, ఒక ల్యాండ్ కి ఒక ఐడెంటిటీ, నా ల్యాండ్ వెళ్ళి నేను గుజరాత్ లో చూసుకోవచ్చు, నా ల్యాండ్ కి సంబంధించి నా ఐడెంటిటీ అది కరెక్ట్ గా ఉందా లేదా అని నేను గుజరాత్ లో చూసుకొని నేను దాన్ని పరిశీలించవచ్చు. అలాగే నేను అమెరికాలో కూర్చొని కూడా నేను పరిశీలించవచ్చు. 50 సంవత్సరాల తర్వాత నేను బ్రతికున్నా, నేను చనిపోయినా, నా పిల్లలు వచ్చి నా ల్యాండ్ ఉందా లేదా అని చెప్పి అది యూనిక్ ఐడెంటిటీ ద్వారా వాళ్ళు తెలుసుకోవచ్చు. ఇంత పకడ్బందీగా చేసినటువంటి చట్టాన్ని 2019లో జూలై 19వ తారీఖున 2019 ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారో జూలై 19న దీని మీద అసెంబ్లీలో డిస్కషన్ జరిగింది. అసెంబ్లీలో డిస్కషన్ జరిగినప్పుడు టీడీపీ పార్టీ నుంచి పయ్యావుల కేశవ్ గారు దాదాపుగా 40 నిమిషాల పాటు దీని మీద స్పీచ్ ఇచ్చారు ఆ రోజు. ఇది చాలా మంచి చట్టం, రైతులకు కానీ, కమర్షియల్ ల్యాండ్స్ కానీ, అదే రెసిడెన్షియల్ ల్యాండ్స్ కానీ ఎప్పటికి కూడా ప్రజలకి భరోసా ఇచ్చేటువంటి చట్టం అని దాదాపు 40 నిమిషాల పాటు దీని మీద ప్రసంగాన్ని ఇచ్చారు. అదే విధంగా ఈనాడు టీవీలో దీని మీద అన్నదాత అనేటువంటి కార్యక్రమంలో దీని మీద దాదాపుగా 9 నిమిషాల పాటు దీని మీద ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తూ ఇచ్చినటువంటి వీడియో ఆన్లైన్ లో ఉంది, మీరు చూసుకోవచ్చు కావాలంటే. సో ఈ రకంగా చాలా ఇంత ప్రజలకి మంచి చేసే చట్టాన్ని ఈ రోజు కేవలం రాజకీయాల్లో నేను ఓడిపోతాను కాబట్టి ప్రజల్లో భయాందోళన కల్పించాలి, ఎట్టి పరిస్థితుల్లో నేను గెలవాలి అనే ఉద్దేశంతో. సుజాత గారు మీరు అంత గట్టిగా చెప్తున్నారు ఆన్లైన్ లో చెక్ చేసుకోండి ఉంది అని. అది మీరు మొన్న డౌన్లోడ్ చేసుకోండి, రేపు పొద్దున అలాంటిది ఏది మేము ప్రసారం చేయలేదని అనే ప్రమాదం కూడా ఉందంటున్నా. ఒకటండి, నిజాలైతే మనం మాట్లాడచ్చు, అబద్ధాలు ఆ విధంగా వాళ్ళు ఇంటెన్షనల్ గా చేస్తున్నప్పుడు ఏం చేస్తాం చెప్పండి? ఈ విషయం చంద్రబాబు నాయుడు గారికి తెలియని విషయమా చెప్పండి? ఆయన 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నారు, 14 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ విషయం తెలియనటువంటి టీడీపీ పార్టీయా?